కూడా అవగాహన రావాలి. దీనికోసం ఈ రోజు నుంచి మన నర్సన్పేటలో ఈ పారిశుద్ధ్యం చూడటానికి స్పెషల్ ఆఫీసర్స్తో పెట్టడం, అలాగే డిప్యూటీ ఎంపీడీఓస్ బయట నుంచి కూడా షిఫ్ట్ చేయడం. ఇది కాకుండా పారిశుద్ధ్యం పర్లాగా ఎలా ఉంది అది సొంతంగా నేను చూడడానికి ఇక్కడికి ముందు నుంచి రావడం జరిగింది. మనకి 20 వార్డ్స్లో ఒక 2 వార్డుకి కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ పెట్టడం, అలాగే బయట నుంచి కూడా ఈ నెక్స్ట్ ఒక వారం కోసం ఒక 200 మంది వరకు ఒక వర్క్ తీసుకురావడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని వెహికల్స్ అంటే ఒక 10 ట్రాక్టర్స్ కానీ తర్వాత జేసీబీ టీఎంఎస్ ఇలా మషిన్ కూడా ఇది ఎందుకనంటే ఎవరు కానీ నర్సన్పేట వస్తే శ్రీకాకుళం తర్వాత మేజర్ ఒక పంచాయతీ ఇదే. ఇక్కడ మంచి కమర్షియల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి, ఓల్డ్ బిజినెస్ కూడా చాలా బాగానే ఇక్కడ జరుగుతుంది. సో కాబట్టి మన నర్సన్పేట ఒక మంచిగా పబ్లిక్ కూడా మనం చూపించాలి, పబ్లిక్ కూడా మనకి హెల్ప్ చేయాలి. దీనికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టాలి. ఇది కాకుండా పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పుడు ఒక వారం 10 రోజుల లోపల మొత్తం క్లీన్ చేసి మన నర్సన్పేట ఎలా ఉంటుంది అది మనం చూపిస్తాం. బట్ కానీ దీని తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి నుంచినే దయచేసి రోడ్డు మీద కాలువలో ఇల్లు దగ్గర చక్కగా వేయకూడదు. మీ ఇంటికి ప్రతిరోజు ఈ శానిటరీ సిబ్బంది రావడానికి బాధ్యత నాది. అంటే గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు, ఏదో ఒక టైంకి వస్తారు, అదే పర్సన్ వస్తారు. సో కాబట్టి ఆ పర్సన్ ఈరోజు రేపు మీరు తెలుసుకొని ఎవరు ఉన్నారు, ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళకి చెత్త ఇవ్వడానికి బాధ్యత మనది. ఇది కమర్షియల్ షాప్స్ ఉండొచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ అంటే ఇల్లు కూడా ఉండొచ్చు. ఇది కాకుండా ప్రతి ఒక్క కమర్షియల్ షాప్లో చెత్త కొండి పెట్టాలి, షాప్ బయట చెత్త ఉండకూడదు. అది కూడా ప్రతి షాప్ నేషనల్ హైవే పైన, అదే ఓల్డ్ నేషనల్ హైవే పైన షాప్ వారికి చెప్పడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే నేను అలాగే ఎస్పీ గారు నిన్న ఈ ఊరు మొత్తం తిరిగారు. ఆనరబుల్ సీఎం కూడా నర్సన్పేట కాన్స్టిట్యున్సీలో వస్తారు శాసనసభ్యులకి. ఎక్కడ వస్తారు ఇంకా డిసైడ్ చేయలేదు. బట్ కానీ మన అట్లీస్ట్ దీని నేపథ్యంలోనే నర్సన్పేట ఒక మంచి మార్క్ మనం తీసుకురావచ్చు. దీనికోసం ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. పబ్లిక్కి నాకు ఒకటే రిక్వెస్ట్, మీరు దయచేసి ప్రతి ఒక్క శానిటరీ వర్కర్కి మీరు కూడా సాయం చేయండి. ఒకవేళ తప్పుగా రాకపోతే, ఒకవేళ పొరపాటున రాకపోతే 24 గంటలు ఆ చెత్త మీ ఇంట్లోనే ఉంచుకొని మరుసటి రోజు మళ్ళీ ఆ శానిటరీ వర్కర్కి మీరు ఇస్తే చాలా చాలా బాగుంటుంది. అది నేను మీడియా మీద తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. నర్సన్పేటకి ఈ పారిశుద్ధ్యం ఒక రూపురేఖ మారాలి. ఇది కాకుండా పబ్లిక్లో కూడా అవగాహన రావాలి. దీనికోసం ఈ రోజు నుంచి మన నర్సన్పేటలో ఈ పారిశుద్ధ్యం చూడటానికి స్పెషల్ ఆఫీసర్స్తో పెట్టడం, అలాగే డిప్యూటీ ఎంపీడీఓస్ బయట నుంచి కూడా షిఫ్ట్ చేయడం. ఇది కాకుండా పారిశుద్ధ్యం పర్లాగా ఎలా ఉంది అది సొంతంగా నేను చూడడానికి ఇక్కడికి ముందు నుంచి రావడం జరిగింది. మనకి 20 వార్డ్స్లో ఒక 2 వార్డుకి కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ పెట్టడం, అలాగే బయట నుంచి కూడా ఈ నెక్స్ట్ ఒక వారం కోసం ఒక 200 మంది వరకు ఒక వర్క్ తీసుకురావడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని వెహికల్స్ అంటే ఒక 10 ట్రాక్టర్స్ కానీ తర్వాత జేసీబీ టీఎంఎస్ ఇలా మషిన్ కూడా ఇది ఎందుకనంటే ఎవరు కానీ నర్సన్పేట వస్తే శ్రీకాకుళం తర్వాత మేజర్ ఒక పంచాయతీ ఇదే. ఇక్కడ మంచి కమర్షియల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి, ఓల్డ్ బిజినెస్ కూడా చాలా బాగానే ఇక్కడ జరుగుతుంది. సో కాబట్టి మన నర్సన్పేట ఒక మంచిగా పబ్లిక్ కూడా మనం చూపించాలి, పబ్లిక్ కూడా మనకి హెల్ప్ చేయాలి. దీనికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టాలి. ఇది కాకుండా పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పుడు ఒక వారం 10 రోజుల లోపల మొత్తం క్లీన్ చేసి మన నర్సన్పేట ఎలా ఉంటుంది అది మనం చూపిస్తాం. బట్ కానీ దీని తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి నుంచినే దయచేసి రోడ్డు మీద కాలువలో ఇల్లు దగ్గర చక్కగా వేయకూడదు. మీ ఇంటికి ప్రతిరోజు ఈ శానిటరీ సిబ్బంది రావడానికి బాధ్యత నాది. అంటే గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు, ఏదో ఒక టైంకి వస్తారు, అదే పర్సన్ వస్తారు. సో కాబట్టి ఆ పర్సన్ ఈరోజు రేపు మీరు తెలుసుకొని ఎవరు ఉన్నారు, ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళకి చెత్త ఇవ్వడానికి బాధ్యత మనది. ఇది కమర్షియల్ షాప్స్ ఉండొచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ అంటే ఇల్లు కూడా ఉండొచ్చు. ఇది కాకుండా ప్రతి ఒక్క కమర్షియల్ షాప్లో చెత్త కొండి పెట్టాలి, షాప్ బయట చెత్త ఉండకూడదు. అది కూడా ప్రతి షాప్ నేషనల్ హైవే పైన, అదే ఓల్డ్ నేషనల్ హైవే పైన షాప్ వారికి చెప్పడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే నేను అలాగే ఎస్పీ గారు నిన్న ఈ ఊరు మొత్తం తిరిగారు. ఆనరబుల్ సీఎం కూడా నర్సన్పేట కాన్స్టిట్యున్సీలో వస్తారు శాసనసభ్యులకి. ఎక్కడ వస్తారు ఇంకా డిసైడ్ చేయలేదు. బట్ కానీ మన అట్లీస్ట్ దీని నేపథ్యంలోనే నర్సన్పేట ఒక మంచి మార్క్ మనం తీసుకురావచ్చు. దీనికోసం ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది.
పబ్లిక్కి నాకు ఒకటే రిక్వెస్ట్, మీరు దయచేసి ప్రతి ఒక్క శానిటరీ వర్కర్కి మీరు కూడా సాయం చేయండి. ఒకవేళ తప్పుగా రాకపోతే, ఒకవేళ పొరపాటున రాకపోతే ఆ 24 గంటలు ఆ చెత్త మీ ఇంట్లోనే ఉంచుకొని మరుసటి రోజు మళ్ళీ ఆ శానిటరీ వర్కర్కి మీరు ఇస్తే చాలా చాలా బాగుంటుంది. అది నేను మీడియా మీద